ఇక్కడ మనకు బనానా అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి, చూస్తున్నారు కదా. రెండు వైపులా మంచిగా క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోండి. క్రిస్పీ అవుతాయి, మంచిగా క్రంచీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే డీప్ ఫ్రై మాత్రం చేయకండి, షాలో ఫ్రై మాత్రమే చేయండి. ఈ విధంగా రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడైతే మనకు బనానా చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి, తీసేసుకుందాం.